దేశంలో రాష్ట్రంలో బీసీలు 60% పైన ఉన్న సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం దేశాన్ని పరిపాలించిన పాలకులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారి అభివృద్ధికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయలేదన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. బీసీలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ పార్టీకి లేదన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. సమావేశంలో సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కృష్ణా జిల్లా అధ్యక్షులు మురారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వస్తున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరిస్తున్నారని అన్నారు. బీసీలు అందరిలో ఈ భావన ఉందని, పార్టీలకు అంకితమైన తమ భావనను చెప్పలేకపోతున్నారని తెలిపారు. బీసీగా ఒక గొడుగు కింద ఉన్న అనేక కులాలు కలవలేకపోతున్నాయని, బీసీ కులాల కూటమిగా ఏర్పడటానికి ఆ వర్గాలను చైతన్యపరిచి కింద స్థాయి నుంచి బృందాలు, కమిటీలు వేసుకుని బలోపేతం చేసుకుంటూ రాజ్యాధికారం కోసం కృషి చేస్తాయని అన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి బీసీలు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి సుమారుగా 55 నుంచి 60% పైన మొన్న బీహార్లో లెక్కిస్తే 63% కూడా వచ్చారు. మరి ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలు ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు. ఎవరైతే పాలకులు ఈ దేశాన్ని పరిపాలించారో ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈ వర్గాలకు సంబంధించినటువంటి మరి ఏ స్థితిలో కూడా వీళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానివ్వండి, అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి. వీళ్ళందరూ కూడా ఈ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి వారుగా మేము భావిస్తున్నాం. కాబట్టే మేమందరం కూడా మరి గత ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతిలో ఇందిరా మైదాన గ్రౌండ్లో కూడా ముగింపు సభ కూడా 100వ సభ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పార్టీలకు కానివ్వండి, పాలకులకు కానివ్వండి బీసీల మీద ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఏ పార్టీకి కూడా, అన్ని పార్టీలు కూడా మేము ఒక పార్టీ అనేది కాదు. మరి ఎందుకని ఈ వర్గాల ఓట్లతో మరి అధికారాన్ని అనుభవిస్తూ కేవలం ఆ వర్గాల క్షేమం గురించి